హాయ్ సూర్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. హాయ్ సార్. యాక్చువల్‌గా బ్రో అని పిలుద్దాం అనుకున్నా. హ్మ్. ఆ మూవీలో చేశారని అలా పిలిచారేమో అంటారేమో అని. లేదు లేదు బ్రో. పిలవచ్చు బ్రో అని పిలవచ్చు. ఓకే. ఇప్పుడు అంటే బ్రోతో స్టార్ట్ చేశాం కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యాహ్! ఇప్పుడు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయింది, చూసారా? చూసా బ్రో. ఓకే. అప్పుడు బ్రోలో చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవారు సెట్స్‌లో? ఇట్స్ అది అందరికి తెలిసిందే. బట్ ఈ క్వెషన్ అంటే చాలా మీరు అంటే ఆర్టిస్ట్‌గా నాకు మీరు నాకు చాలా లక్కీయెస్ట్ ఆపర్చునిటీ. ఒక 3 ఫీట్ డిస్టెన్స్‌లో కూర్చొని ఒక ఆల్మోస్ట్ 15, 20 మినిట్స్ మాట్లాడి అలా కూర్చొని ఒకే చోట ఉండే ఆపర్చునిటీ దొరికింది. ఓకే. సో, అది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. అండ్ బ్రో దొరకడం పెద్ద లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఆయనతో స్పెండ్ చేయడం లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. దానికోసం చాలామంది ఎంత తపన పడుతుంటారో మీకు తెలుసు. అవును. సో 'జెర్సీ' గాని అంటే చాలా మూవీస్ మంచి సినిమాల్లో మీరు కనిపించడం ఎలా? మీరు ఎతుక్కుంటున్నారా? వాళ్ళు ఎతుక్కుని మీకు నో అది బ్రో గాని, హిట్ 3 గాని అవి ఎలా వచ్చినాయో నాకు కూడా తెలీదు. ఇట్స్ ఆల్ అబౌట్ కాల్ వస్తది. వెళ్తాం. అది బ్రో మీకు ఆపర్చునిటీ చెప్పినట్టు ముందు షూట్ రోజు పిలిచారు నన్ను సెట్‌కి. పిలిచి నెక్స్ట్ డే నేను షూట్. హిట్ 3 కూడా వాల్ పోస్టర్ సినిమా నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పారు. పిలిచారు ఎళ్ళాను. ఓకే. 'హిట్ 3' కూడా చాలా సక్సెస్. అంటే 'నాని' గారు, మరో 'నాని' గారిని చూసాము. మీరు చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు? బిగ్గెస్ట్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఆయనతో వర్క్ చేయడం. అంటే ఒక సినిమాని ఒక ప్రొటాగనిస్ట్‌గా ఒక సినిమాని ఎలా చూడాలి? ఒక షాట్‌ని ఎలా చూడాలి? ఆడియన్స్ పర్స్పెక్టివ్‌లో ఎప్పుడు ప్రతి షాట్ రిలాక్స్ అవ్వకుండా చేసుకుంటూ ఉంటారు. సో, అక్కడి నుంచి మీకు చాలా హిట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పా. ఐ బికమ్ 'నాని గారు బికమ్ మై అడిక్షన్' అని చెప్పి. సో, చాలా ఆయన ఫాలో అవుతుంటా బాగా. ఓకే. మీరు వాడే ఫోను చైనా, ఇండియా? ఇండియానే. ఇండియా. చైనా అనుకుంటా. చైనా పీసేనా? ఐఫోన్ మేడ్ ఇన్ చైనా. ఓకే. ఇప్పుడు ఈ చైనా పీస్‌లో మీకు ఒక పాయింట్ అనేది స్పార్క్ ఉంటది. అక్కడ మీరు ఇదవుతారు కదా! ఆ స్పార్క్ ఏంటి? నాకు నా క్యారెక్టరైజేషన్ ఆర్క్ నాది స్ట్రెయిట్ అవే ఇట్ రిలేటెడ్ టు ద టైటిల్. నా ఫీలింగ్ అది. సో, టైటిల్‌కి రిలేట్ అయినట్టు వీడి క్యారెక్టరైజేషన్ కూడా నిజంగా నెల్లూరు పెద్దారెడ్డి అనేవాడు ఒకడుంటే వాడు ఎలా ఉంటాడో అలా బిహేవ్ చేస్తుంటాడు సినిమాలో. ఓకే. సో, ఇట్స్ లైక్ ఉన్న సినిమాలో మొత్తం రిలాక్సేషన్ వీడి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేస్తూ ఉంటది. అండ్ దెర్ ఈస్ ఎన్ ఎంపథీ కార్నర్ కూడా ఒక యాంగిల్ కూడా ఉంటది. ఇట్స్ టూ ఎర్లీ టు జస్ట్ టీజర్. చాలా క్రియేటివ్స్ మేము బయటకు వదులుతాం. ఆహ్, ఇంకా డీటెయిల్స్ ఎక్కువ చెప్పడానికి ఇది టూ ఎర్లీ. అంటే నాకు ట్రైలర్ చూస్తే ఆ తెలపాక పెట్టుకొని యాహ్! ఉన్నారు కదా! అంటే మీరు కథ చెప్పడమో లేకపోతే ఏదో రన్ అవుద్ది అనే టైప్ కనిపిస్తుంది. దట్స్ మంచి సర్ప్రైజింగ్ ఉంటది. ఇంట్రడక్షనే సర్ప్రైజింగ్ ఉంటది. క్యారెక్టరైజేషన్ టోన్‌ని తెలుపుతూ ఇంట్రడక్షన్ జరుగుద్ది. అక్కడి నుంచి కథ ఎళ్తా ఉంటది. వీడి పర్స్పెక్టివ్ ఆఫ్ కథ ఒకటి ఎళ్తుంటది. వాళ్ళ చిన్న ఇన్వెస్టిగేటివ్ జరుగుతూ ఉంటది. వాళ్ళ పర్స్పెక్టివ్ కథ ఎళ్తుంటుంది. వెరీ చాలా ఫన్నీగా ఎళ్తుంటది. జనరల్‌గా చెప్పాలంటే మీమ్ ఫ్రెండ్లీ, రీల్ ఫ్రెండ్లీ అంటుంటారు కదా! అటువంటి మెటీరియల్ బోలెడు దొరుకుద్ది నా క్యారెక్టరేషన్ ఉన్న ట్రాక్‌లో. ఓహ్! సూపర్. మీన్స్ మీరు ఫాలో అవుతుంటారా? ఆబ్వియస్లీ అందరూ ఫాలో అవుతున్నారు కదా! ఓకే. ఇప్పుడు ఈ చైనా పీస్ తర్వాత ఏ మూవీస్‌తో రాబోతున్నారంటే ఏం చెప్తారు? యాజ్ ఆఫ్ నౌ అయితే రిలీజ్‌కి 3 రోజెస్ సెకండ్ సీజన్ ఉంది. వన్ ఆఫ్ ది లీడ్‌గా చేసేది. అండ్ అది వెబ్ సీరీస్. అండ్ సినిమాగా చూసుకుంటే ఇది ప్రామినెంట్ సినిమా. ఇంకా ఉన్నాయి. అండ్ వాటికంటూ సెపరేట్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి సైన్ చేయబోతుంది. మేబీ 2 డేస్‌లో సైన్ చేస్తే నెక్స్ట్ ఆగస్ట్ మిడ్ నుంచి షూట్‌కెళ్తాం. సో, ఆ గ్రోత్ బావుంది. ఓకే. సూపర్. ఇప్పుడు అంటే మనం ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయినప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఓకే చేయాలి అనేసి ఉంటది. కానీ మనం మంచి నిరూపించుకున్న తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చెయ్యాలి. ఈ జోనర్ అయితే బావుంటది అని ఉంటది. మీకేమన్నా అలా ఉన్నాయా? అదే నా జర్నీ ఏంటంటే క్యారెక్టర్స్ అండి. నేను హీరోగానే స్టార్ట్ అయ్యాను. డెబ్యూ రెండో ఒకే రోజు రిలీజ్ అయింది. సో, కొన్ని ఆ జర్నీ ఐయామ్ ఎంజాయింగ్ మై జర్నీ. మధ్య మధ్యలో క్యారెక్టర్స్ చేస్తున్నా, హీరోగా చేస్తున్నా, క్యారెక్టర్స్ చేస్తున్నా. సో, ఫస్ట్ చాలామంది అంటుంటారు వీడు క్యారెక్టర్లు కూడా చేసేస్తున్నారు అది ఇది అని చెప్పి కొంతమంది అంటుంటారు. బట్ నా పర్స్పెక్టివ్‌లో అవి చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు. టు లెర్న్ బెటర్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమా నేర్చుకోవడం హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఐ థింక్ చైనా పీస్ తర్వాత నుంచి నాకు ప్రాబబ్లీ వీడు షోల్డర్ చేయగలడు. సినిమాని షోల్డర్ చేయగలడు. వీడి మీద సినిమా మౌంట్ చేయొచ్చు అని నమ్మకం కలుగుద్ది ప్రొడక్షన్స్‌కి కూడా. సో, డెఫినెట్‌లీ నెక్స్ట్ నుంచి సోలో హీరోగా సినిమాలు పిక్ చేసుకుంటున్నా. అవే జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నాను. ఓకే అన్న. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. కెరియర్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్.